ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్కి దూరంగా ఉండడం వల్ల మీరు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మరి మీ పార్ట్నరు అసలు కొంచెమైనా బాధ అనేది పడుతున్నారా? మీకు దూరంగా ఉండడం వల్ల కానివ్వండి, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రావడం వల్ల కానివ్వండి, మీ బాధ అనేది వాళ్ళకి అసలు అర్థం అవుతుందా లేదా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు ఈ రీడింగ్ అంతా కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే, ఛార్జెస్ అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఇంత పెయిన్ అనుభవిస్తున్నారు, ఇంత బాధపడుతున్నారు, మీ లైఫ్లో స్ట్రక్ అయిపోయారు. సో మీ పార్ట్నరు అసలు బాధపడుతున్నారా మీ గురించి? అసలు మీ గురించి మీరు బాధపడుతున్నారని వాళ్ళు అర్థం చేసుకుంటారా? అసలు మీ గురించి వాళ్ళు ఎలా అనుకుంటారు? మీరు పడుతున్న బాధ అనేది వాళ్ళకి అర్థమవుతుందా? చూద్దాం. దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము, మీ పార్ట్నర్ నేము తలుచుకోండి. నేమ్, ఇంటి పేరు ఉంటే ఇంటి పేరుతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా, అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ నేను తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మీ లైఫ్లో 60 to 70% ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. సోని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాం, మీ పార్ట్నరు మీరు పడుతున్న బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారా? మీ బాధ అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా? అసలు మీ గురించి ఎలా అనుకుంటున్నారు చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, టెన్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్, అండ్ ద స్టార్. సో మీ పార్ట్నరు మీరు బాధపడుతున్న దానికి బాధపడతారా? అలాగే మిమ్మల్ని అర్థం చేసుకుంటారా? మీరు బాధపడుతున్నారని కానివ్వండి, మీరు తన లైఫ్లో లేకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారా? అండ్ మీరు పడుతున్న బాధ అనేది వాళ్ళకి అర్థం అవుతుందా అంటే, ప్రజెంట్ అయితే అసలు వాళ్ళు మీ పడిన బాధ కానివ్వండి, మీ పెయిన్ కానివ్వండి, అస్సలు అర్థం చేసుకునే సిచ్యువేషన్లోనే లేరు. ఆల్రెడీ వాళ్ళ లైఫ్లోకి వేరే రిలేషన్షిప్లో కానివ్వండి, వేరే ఫ్రెండ్స్ ఆర్ వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడం కానీ జరిగింది. కొత్త పరిచయాలు అనేవి జరిగినాయి. వీళ్ళు ఏంటంటే కొత్తదనానికి అండ్ ఎక్కువగా ఎవరైతే
కొంతమంది ఉంటారనమాట. ఎలా అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా న్యూగా ఉండాలి, న్యూగా జరుగుతూ ఉండాలి, ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలి లైఫ్. ఎప్పుడూ కూడా రొటీన్గా ఉంటే వీళ్ళకి అంత నచ్చదనమాట. ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ కొత్త కొత్త హ్యాపీనెస్లు కావాలని, కొత్త కొత్త లగ్జరీ లైఫ్లు కావాలని అండ్ ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఏదైనా వీళ్ళని వస్తువులు, మనం వస్తువులను ఎట్లయితే చూస్తామో అంటే వస్తువులు ఎట్లా చూస్తామో కొత్తలో కొన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటామో తర్వాత అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వము. అది టీవీ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, ఏదైనా కూడా వస్తువులు మనం అలా మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అలానే చూసారనమాట. స్టార్టింగ్లో మీరు పరిచయమైనప్పుడు మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో కొన్ని ఎక్కువ మంత్స్ కానివ్వండి, ఎక్కువ ఇయర్స్ నుంచి ఉండుండొచ్చు. కాకపోతే ఇప్పుడు వేరే పర్సన్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మాట్లాడే విధానం కానివ్వండి, మాటలు కానివ్వండి, ప్రేమ కానివ్వండి, అన్నీ కూడా రొటీన్ అయిపోయాయి అనమాట. వీళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి. సో అందువల్లే మీ పార్ట్నర్ ఏంటంటే మీకు దూరంగా అంటే వేరే రిలేషన్లో ఉండడం వల్లే మీకు దూరంగా ఉన్నారు, వెళ్ళిపోయారనమాట. మేబీ బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవడమో, థర్డ్ పార్టీ రిలేషన్లో వెళ్ళడమో ఇలా చేశారు. కొంతమంది ఫ్యామిలీ కోసం కూడా, అంటే ఫ్యామిలీ అంటే పార్ట్నర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఇలా వాళ్ళ కోసమైనా కూడా వెళ్ళిపోయారు. అండ్ కొంతమంది బయట వాళ్ళ కోసం కూడా వెళ్ళిపోయారు. సో మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని ఎలా చూసుకున్నారంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం ఆవేశం ఎక్కువ, ఆలోచించే మెంటాలిటీ లేదు వాళ్ళు. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు మిమ్మల్ని మోసం కూడా చేశారు, అది మీకు తెలుసు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసి మేబీ అది ఫైనాన్షియల్గా కానివ్వండి, వాళ్ళు మనీ కోసము మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానివ్వండి, వాళ్ళ అవసరానికి ఫిజికల్గా కానివ్వండి, ఇలాంటి మెటీరియలిస్టిక్ లైఫ్ కోసము వాళ్ళు మిమ్మల్ని వాడుకుని మోసం అయితే చేశారు. అండ్ మీరు కూడా ఏంటంటే కైండ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్, మీరు ఏమనుకున్నారంటే నాకు ఎంతైతే ప్రేమ ఉందో వీళ్ళకి కూడా అంతే ప్రేమ ఉంది, సో ఎప్పుడు కూడా నేను హ్యాపీగా ఉంటేనే చూడాలనుకుంటారు తప్ప నేను ఎందుకంటే మీరు అలా అనుకున్నారు. మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, ఎలాంటి లోటు లేకుండా ఎప్పుడు బాధపడుతూ అనే మీ పార్ట్నర్ ఉండకూడదని మీరు అనుకున్నారు. కానీ మీ పార్ట్నర్ ఎలా అనుకున్నారు, మీ పార్ట్నర్ కూడా నిజంగానే మీరు హ్యాపీగా ఉంటేనే చూడాలని, మీరు మీకు కావాల్సినవన్నీ కూడా మీ పార్ట్నర్ చేయాలని, కానీ మీకు ఎలా అయితే ఇష్టమో అలా ఉండాలని మీ పార్ట్నర్ అనుకున్నారా? లేదు, అనుకోలేదు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం మెటీరియలిస్టిక్ లైఫ్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు బాధపడుతున్నా మీ ఎమోషన్స్ని ఎప్పుడూ కూడా అంతగా పట్టించుకున్నది లేదనమాట. ఎందుకంటే వాళ్ళు మీలో ఎక్కువగా కైండ్నెస్ అండ్ అంటే ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే చూడలేని మెంటాలిటీ మీద ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళకి ప్రతిసారి అవసరమైనప్పుడు అలా మీకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఫైనాన్షియల్ హెల్ప్ అనేది మీ నుండి 100% ఎప్పుడు వాళ్ళకి లభించింది. అదొక ప్లస్ అనమాట వాళ్ళకి. మీరేంటంటే ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని కానీ, బాధపడాలని కానీ, ఏ లైఫ్ అంటే జెన్యున్గా లవ్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అనుకోరు. సో ప్రతిసారి అయ్యో నా పార్ట్నర్ ఇంత బాధపడుతున్నారే, ఇన్ని సమస్యల్లో ఉన్నారే, నేను కాకపోతే ఎవరు చేస్తారని చెప్పి మీ లైఫ్ని రిస్క్లో పెట్టి కూడా మీ పార్ట్నర్కి అన్నీ చేసి పెట్టారు. కానీ మీ పార్ట్నరు ఎలా అంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఏందనుకోండి, అప్పుడు మీకు ఎంత ప్రేమ చూపిస్తారంటే ఆ ప్రేమ చూసి మిమ్మల్ని మీరే మర్చిపోతారన్నమాట. ముందు చేసినవి ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని జరిగినా కూడా అవన్నీ గుర్తురావు వాళ్ళకి. మీకేందంటే వాళ్ళ అంటే అంత ఇష్టం, వాళ్ళకి ఎడిక్షన్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాళ్ళంటే అంత ఎమోషనల్గా అంత కనెక్ట్ అవుతారు మీరు. మేబీ మీ ఇద్దరు లైఫ్ కూడా ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఉండి వచ్చిన కర్మ వల్ల వచ్చింది, కార్మిక రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు మీకు పెయిన్ ఇస్తూ ఉంటే మేబీ వాళ్ళు ఎప్పుడైనా ప్రేమగా చూపించారంటే ఆ ప్రేమ ఎప్పుడు కూడా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగానే ఉంటుందో తప్ప రియల్గా అంటే ట్రూగా అది జెన్యున్గా ఉన్నదైతే ఉండదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్నే రిస్క్లో పెట్టుకుని, వాళ్ళ ఫ్యామిలీని రిస్క్లో పెట్టి, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ పైకి చెప్పేది ఏంటంటే మీరే ఇంపార్టెంట్, మీరే కావాలి, ఇలా ఉండొచ్చు. కానీ లోపల ఏముంటుందంటే బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఫ్యామిలీ అండ్ సెల్ఫ్గా ఆలోచిస్తారు ఎక్కువ కూడా. వాళ్ళకి ఏదైనా తక్కువ అయ్యింది అనుకోండి,
ఏది తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడూ కూడా బిందాస్‌గా ఉండాలి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఏది కావాలంటే అది వెంటనే క్విక్‌గా జరిగిపోవాలి. వాళ్ళకి ఏం అవసరం వచ్చినా కూడా వాళ్ళ లైఫ్‌లో అన్నీ వెంటనే అయిపోవాలి అన్న విధంగా ఆలోచిస్తారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో వీళ్ళెప్పుడు కూడా పాస్ట్ లైఫ్‌లో బతికే పర్సన్స్ అయితే కాదు. ఎందుకంటే మీరెప్పుడు ఏందంటే పాస్ట్ లైఫ్‌లో జరిగిపోయిన దాని గురించి. ఇప్పుడు ఏందంటే ప్రాబ్లమ్ ఏందంటే మీరన్నీ కూడా జరిగినాక ఆలోచిస్తారు. మీ పార్ట్నర్ అంటే తెలివిగా ఆలోచిస్తారు. నెక్స్ట్ ఏం జరగాలనేది డిసైడ్ చేసి మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తే వాళ్ళ పనులన్నీ అవుతాయి. అది ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఫిజికల్‌గా కానివ్వండి, మెటీరియల్ లైఫ్ అనేది దానికోసమని. సో మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మలుచుకోవాలి అనేది మ్యానిపులేషన్ చేసే టాలెంట్ అనేది మీ పార్ట్నర్లో ఉందన్నమాట. సో దాన్ని తగ్గట్టుగానే వాళ్ళ యాక్షన్స్ అనేవి ఉంటాయి ఎప్పుడూ కూడా. మీరేంటంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచన వాళ్ళు కొంచెం హ్యాపీగా ప్రేమగా మాట్లాడారనుకోండి, వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో నా మీద అన్న ఫీలింగ్లో మీరు ఉంటారు. అదే ఏదైనా సిచ్యువేషన్ మీద మీద నో కన్నట్ సిచ్యువేషన్ రావడం కానివ్వండి, ఏదైనా ఆనందం సిచ్యువేషన్లో కానివ్వండి, మీ పార్ట్నర్ ఏమైనా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడారు అంటే అదే తలుచుకుని బాధపడుతూ ఏడుస్తూ ఇలానే ఉంటారు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే అవసరానికి వచ్చామా, అవసరం తీసుకున్నామా, వెళ్ళిపోయామా, ఇదే మెంటాలిటీ ఉన్న పర్సన్. ఎందుకంటే వీళ్ళు సెల్ఫిష్గా ఆలోచించే పర్సన్స్. వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళ అంటే వీళ్ళ లైఫ్ని ఎప్పుడు కూడా రిస్క్లో పెట్టొద్దు. వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే లగ్జరియస్గా ఉండాలి. వాళ్ళ పని ఏంటంటే అండ్ వీళ్ళు ఎలాంటి మెంటాలిటీ అంటే మనీ రిలేటెడ్, మనీ పర్పస్ కూడా ఉంటారనమాట. లగ్జరీ లైఫ్, మనీ మైండెడ్ కూడా ఉంటారు. సో దానివల్ల మనీ కోసం వీళ్ళు ఏదైనా చేసే రకాలన్నమాట. వాళ్ళ అవసరాలకి అండ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుందని అంటే ఆ బిజినెస్కి వెళ్ళాలని అనుకునే వాళ్ళు, ఏదైనా బెట్టింగ్స్ లాంటివి ఏదైనా పెడితే కనుక ఎక్కువ మనీ 1:3 రేషియో ఇట్లా మనీ వస్తాయి అని అంటే అలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే పర్సన్స్. కానీ కర్మ ఉంటుంది కదా, మనం ఏం చేస్తే అదే రిటర్న్ వస్తుందని. కానీ వీళ్ళు చేసిన మోసాల వల్లే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా సక్సెస్ వైపుకి ఎప్పుడు వెళ్ళరు, ఫెయిల్యూర్సే వస్తూ ఉంటాయి. మనం ఏది ఇస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. కాబట్టి మీ పార్ట్నరు మీకు చేసిన మోసానికి కూడా ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తూనే ఉంది. ఇప్పుడు మీకు ఏదైనా ఒక మాట అన్నారా, నెక్స్ట్ కంపల్సరీ వాళ్ళకి నెగిటివ్గా కంపల్సరీ జరుగుతూనే ఉంటుంది. ఒక మాట ఏమన్నా అన్నా, ఒక మీతో ఏమైనా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడినా, మిమ్మల్ని బాధ పెట్టినా, మీతో రూడ్గా బిహేవ్ చేసినా వెంటనే మీరు మంచి ఉద్దేశంతో మిమ్మల్ని ఉన్నప్పుడు మిమ్మల్ని చెడుగా అనుకుంటే తప్పకుండా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ మన బుద్ధి రాదే. వీళ్ళ బుద్ధి ఏంటంటే మనీ మైండెడ్, మనీ పర్పస్ అండ్ సెల్ఫిష్ ఈ రిలేటెడ్ ఉన్నారు. కాబట్టి మీరు పడే బాధ కానివ్వండి, మీరు చూపించే ప్రేమ కానివ్వండి అంత ఈజీగా వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, మీరు వాళ్ళకి ఎంత ప్రేమగా ఉంటారో అనేది వాళ్ళకి తెలుసు. సో దాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎలా వీలుంటే అలా మార్చుకుంటూ ఉన్నారనమాట. అలానే జరుగుతూ ఉంది. వాళ్ళ అవసరాలకి, వాళ్ళ కోరికలకి మిమ్మల్ని ఒక ఏమంటారు, ఒక ఆయుధంలా మార్చుకున్నారనమాట. వాళ్ళ అవసరాలకి తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని చేసుకున్నారు. కాకపోతే మరి ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే చక్కగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళకంటూ మీరు అడ్డం ఉండకూడదు. దానివల్ల మాత్రం వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళ అవసరాలకు వచ్చామా, అవసరం తీర్చుకున్నామా, మళ్ళీ రేపు ఎప్పుడు మన లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు కదా. ఈరోజు దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు, మీ బాధ తెలియకపోవచ్చు, మీరు బాధపడతారనే తెలుసు. మీరు బాధపడినా కూడా వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఫైర్ ఎలిమెంట్ అండ్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్. వీళ్ళు ఎప్పుడు కూడా బ్రెయిన్ మాత్రమే యూజ్ చేస్తారు, తప్ప ఎమోషనల్గా కానివ్వండి, మీరు బాధపడుతుంటే అయ్యో బాధపడుతున్నారు కదా, ఎందుకు వీళ్ళని ఇంత బాధ పెట్టాలి అనుకునే పర్సన్ కాదు. మళ్ళీ వీళ్ళకి బాధ అలా అనుకుంటే వీళ్ళకి అసలు బాధే ఉండదంటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అయినప్పుడు, లేకపోతే వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా అయినప్పుడు మాత్రమే బాధ అనేది ఉంది. నిజంగా ట్రూగా లవ్ చేస్తే కనుక మీరు ఏ పార్ట్నర్ అయినా కూడా అంటే వాళ్ళ పార్ట్నర్
కన్నీళ్ళు వచ్చే విధంగా ఏ పార్ట్నర్ కూడా చూసుకోరు. అలా రాకుండా చూసుకోవడమే నిజంగా ఆ పార్ట్నర్ యొక్క వాల్యూ అని ఆ లవ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. సో మీ పార్ట్నర్ ఏంటంటే బయట వాళ్ళు ఎవరో రావసరం లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి, మీ పార్ట్నర్ సరిపోతారనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని బాధ పెట్టడము, అనవసర సిచ్యువేషన్లు బ్లేమ్ చేయడము, అవసరమైనప్పుడు ప్రేమ చూపించడము, అవసరం తీరిపోయినాక తిట్టడము, అండ్ ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడడము, ఇలాంటివన్నీ చేసే పర్సన్. ప్రజెంట్ ఏమన్నా రియలైజ్ అవుతున్నారా, మిమ్మల్ని బాధపడతారని తెలుసు, మీరు బాధపడతారని తెలుసు వాళ్ళకి, తెలియదని కాదు, తెలిసినా కూడా అంత రియాక్ట్ అవ్వకపోవడానికి ఏంటంటే మీరు ప్రేమించినందుకు వాళ్ళు ప్రేమించలేదు, వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మనీ పర్పస్ అండ్ సెక్సువల్ లైఫ్ కోసం మాత్రమే, సో ఫిజికల్గా మాత్రమే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అంతేమనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించే పర్సన్స్ కాదు, పాస్ట్ గురించి ఆలోచించి స్ట్రక్ అయిపోయే పర్సన్స్ కూడా కాదు. ప్రెజెంట్ రేపు ఉంటామో పోతామో ఎవరికి తెలుసు. ఈరోజు హ్యాపీగా ఉన్నాం, బిందాస్గా ఉన్నాం, ఒకళ్ళు ముంచినా పర్లేదు, మనం మంచిగా ఉంటే చాలు, మన ఫ్యామిలీ బాగుంటే చాలు, ఇలాంటి పర్సన్ అనమాట. సో ప్రజెంట్ మీరు బాధపడుతున్నారని తెలుసా అంటే వాళ్ళకి ఆల్రెడీ మీరు బాధపడతారని తెలుసు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు బాధపడుతున్నప్పుడు కానివ్వండి, మీకు దూరంగా ఉన్నప్పుడు కానీ మీ ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశారు కూడా. అయినా వాళ్ళు రియలైజ్ అంతగా అవ్వలేదు. ఎప్పుడన్నా రియలైజ్ అయ్యారు అంటే గనక అది ఓన్లీ వాళ్ళ అవసరానికి మాత్రమే రియలైజ్ అయ్యారు. సో మళ్ళీ తర్వాత ఏంటంటే ఇలానే డిఫైన్ చేసుకుంటాను, మీరు అలాంటి వాళ్ళు, ఇలా చేస్తావు అలా చేస్తావు కాబట్టి దూరంగా ఉంటున్నాను, ఇలాంటివన్నీ కూడా మాట్లాడే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో మీ గురించి బాధపడతారని తెలిసినా కూడా మనం మీ దగ్గరికి రావట్లేదు అని అంటే టైం, ఇప్పుడు వాళ్ళ టైం బాగుంది కాబట్టి ఇప్పుడు రావడానికి అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. కానీ టైం ఎప్పుడు మనకు నచ్చినట్టు ఉండదు కదా. సో అందులోనే మీ పార్ట్నర్ ఏంటంటే కార్మిక రిలేషన్షిప్ అండ్ కార్మిక కర్మ కూడా ఎప్పుడు బ్యాక్ తెచ్చుకుంటా ఉండే పర్సన్ కాబట్టి వెయిట్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వాళ్ళ లైఫ్లో మళ్ళీ లైఫ్ ఎప్పుడు మనకు నచ్చినట్టే ఉండదు కదా. అవసరం అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినప్పుడు ఒకలాగా ఉందంటే ఈ రోజు అవసరం తీరిపోయిందని చెప్పి బయటకు వెళ్ళిపోయినా రేపు మళ్ళీ ఏదో ఒక రూపంలో అదే అవసరం మళ్ళీ రావచ్చు. ఆ టైంలో చూపించండి. సో మీరు పడిన బాధ, ప్రేమ అనేది అప్పుడు మీరు ఆలోచించుకోండి. సో మళ్ళీ వచ్చారంటే తన అవసరానికే వచ్చారు కాబట్టి మీరు ఎలా ఉండాలి అనేది అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. అప్పుడు ఇంత పెయిన్ అనేది ఉండదు మీకు. ఫ్యాన్సినేషన్, ఇంపేషన్స్, rejuvenation, togetherness, caution, crossroads, milestone, self-healing, vibration, confusion, fragile, memories. అపోజింగ్ కాన్ ట్రస్ట్ యూ ఎనీ మోర్, యు ఆర్ ఏ లయర్. మీ పార్ట్నర్ లయర్ అని చెప్పి మీకు తెలుసు, ఇప్పుడు కాదు, మీరు స్టార్టింగ్లోనే. మేబీ చాలామందికి స్టార్టింగ్లోనే మీ పార్ట్నరు అవసరానికి మీ దగ్గరకు వస్తున్నారు అండ్ అవసరం ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటున్నారు, మళ్ళీ తర్వాత ఏదో ఒక రీజన్తో వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని అపోజ్ చేస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఈ రిలేషన్లోనే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ మళ్ళీ ఇప్పుడు బాగా సిచ్యువేషన్లో ఉన్నా కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మీరు కావాలని కోరుకుంటున్నారంటే మీకు తెలుసు మీ పార్ట్నర్ లయర్ కానీ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి. సో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎడిక్ట్ అయిపోయి ఆ ఎమోషన్స్, మేబీ మీ ఇద్దరి మధ్య జరిగిన కొంచెం
స్టార్టింగ్ లో ఎవరికైనా ఉంటది కదా, ఏ రిలేషన్ లో అయినా స్టార్టింగ్ లో చాలా మంచిగా ప్రేమగా టైము అన్ని తెలిసే విధంగా ఉంటది కదా. ఆ మెమరీస్ మీరు గుర్తు చేసుకుంటున్నారే తప్ప ఆ తర్వాత జరిగిన ఎన్నో బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, మోసం చేసినవి కానివ్వండి, మళ్ళీ వచ్చామా అవసరానికి వచ్చామా పనులు చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉన్నాయి కానివ్వండి, ఇవేమీ మీకు గుర్తురావట్లేదు అనమాట. ఎందుకంటే మీరు వాళ్ళు మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ హర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉన్నారు. మేబీ మీరు ప్రతిసారి కూడా మీ ఫీలింగ్స్ అన్నీ కూడా అంటే ఐ మీన్ మీ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఒక్కళ్ళని కన్నీళ్ళు పెట్టినా కూడా అవి పట్టించుకొని వాళ్ళని ఎంతవరకు ఇంకా పట్టించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కన్నీళ్ళకే కరగని వాళ్ళు ఇంక మీరు చచ్చిపోతే అప్పుడు ఏమైనా గరుగుతారు అనుకుంటున్నారా ఏంటి? లేదు. ఏదైనా కూడా టైం అనేది రావాలి డెస్టినీలో. అండ్ ఎప్పుడు కూడా కర్మ అనేది గట్టిగా గట్టి దెబ్బ తగిలితేనే తప్ప మీ పార్ట్నర్కి బుద్ధి అనేది రాదు. మీ పార్ట్నర్ అలాంటి వాళ్ళే. యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ కింద మిమ్మల్ని పెట్టుకున్నారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా వీలుంటే మీరు వాళ్ళ అవసరాలకి వాళ్ళ కోరికలు తీర్చడానికి మీరు ఉంటారు. ఫిజికల్గా కానివ్వండి, మెటీరియలిస్టిక్ అంటే మనీ పరంగా కానివ్వండి. సో దానికోసం మాత్రమే మేబీ కొన్ని కొన్ని మంత్స్ నుంచి కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కానివ్వండి, దూరంగా ఉన్నా కూడా మళ్ళీ రావడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఆప్షన్, తన కోరికలు తీర్చుకునే ఒక ఆప్షన్ కింద మిమ్మల్ని పెట్టుకున్నారు. ఫ్యాన్సినేషన్. సో ఫ్యాన్సినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. మీ పార్ట్నర్ స్మైల్ కానివ్వండి, మీ పార్ట్నర్తో మాట్లాడటం కానివ్వండి మీకు చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళ వర్డ్స్ మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఇవన్నీ తీతీగానే ఉంటాయి కదా. సో ఆ మాటలు కానివ్వండి, ఆ స్మైల్ కానివ్వండి మీకు చాలా ఇష్టం అనమాట. సో అలా ఉండిపోతారు మీ పార్ట్నర్ మాట్లాడుతున్న ఆ వర్డ్స్ కానివ్వండి. అంటే అవసరమైనప్పుడే లేండి, ఆ ప్రేమ ఎప్పుడైనా వస్తుందంటే అవసరమైనప్పుడే వస్తుంది కదా. ఆ టైంలో కానివ్వండి వాళ్ళ స్మైల్ కానివ్వండి మీకు చాలా ఇష్టం. ఇంపేషన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీట్ యూ. మీరు మీ పార్ట్నర్ కోసము చాలా బాధపడుతున్నారు. మీ కన్నీళ్ళు అన్నీ కూడా ఇంకిపోయేంతగా బాధపడుతున్నారు. నెంబర్ ఆఫ్ టైం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఇదే పెయిన్ ఇచ్చారు మీ పార్ట్నర్. కానీ ఇంకా మీకు అంత పెయిన్ తట్టుకునేంత లేకుండా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతిసారి మోసపోతూనే ఉన్నారంటే మీ మూర్ఖత్వం వల్లనే, మీ అమాయకత్వం వల్లనే మీరు మోసపోతూ ఉన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీ పార్ట్నర్ మోసం చేస్తున్నారని దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్లనే. రెజర్వనేషన్, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీన్ వెన్ ఐ ఆమ్ విత్ యూ. ఎందుకంటే మీ లైఫ్లో మీ పార్ట్నర్తోనే మీ హ్యాపీనెస్ ఉందని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడితే తెలియని హ్యాపీనెస్, ఈవెన్ వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తే బాగుండు, వాళ్ళతో మాట్లాడితే బాగుండు. ఈవెన్ మీకు మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడం వల్ల ఈవెన్ మీకు టైం అనేది తెలియదు. అండ్ ఫుడ్ కూడా అంటే కొంతమందిలో ఆ రోజు అసలు ఎలా గడిచిందో కూడా తెలియదు అనమాట. అలా అనుకుంటా ఉంటారు మీరు మీ పార్ట్నర్ విషయంలో. టుగెదర్నెస్, మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ కలవాలి, మళ్ళీ హ్యాపీగా ముందు ఎలా అయితే మేమిద్దరం క్లోజ్గా ప్రతిదీ షేర్ చేసుకుని ప్రతిదీ కూడా టైం స్పెండ్ చేసామో అలా మీరు ఉండాలని మీరు గట్టిగా మొక్కుతున్నారు అనమాట, కోరుకుంటున్నారు. యూనివర్స్ని కానివ్వండి, డివైన్ని కానివ్వండి, ప్రే అనేది చేస్తున్నారు. వైబ్రేషన్, దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఎట్ ఆల్ టైమ్. మీరు అనుకుంటున్నారు అసలు వీళ్ళు ఇంత పెయిన్ ఇచ్చినా, వీళ్ళు ఇంత మోసం చేసినా ఎందుకు వీళ్ళ మీద ప్రేమ అనేది తగ్గడం లేదు? ఎందుకు వీళ్ళకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి ఎందుకు పాజిటివ్గానే వస్తున్నాయి? మళ్ళీ కావాలి వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, వాళ్ళు చెడ్డవాళ్ళని తెలుసు, మెటీరియల్ లైఫ్కే ఉపయోగపడ యూజ్ అండ్ త్రో చేసుకుంటున్నారని తెలుసు. అయినా కూడా ఎందుకు ఉంటున్నారంటే పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ వల్లనే. మేబీ మీ ఇద్దరి మధ్య ఏదో జన్మల బంధం ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు. అందుకే ఇలాంటివి ఉంది, నిజంగానే ఉంది. అదే బంధం అంటే కార్మిక్ రిలేషన్షిప్ అనమాట. పాస్ట్ లైఫ్లో జరిగిన కర్మ వల్లనే మీ పార్ట్నర్, బ్యాడ్ కర్మ వల్ల మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు అంతే. మెమరీస్, ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ.
బ్యాడ్లీ రైట్ నౌ. మీ పార్ట్నరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ని మీరు చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడు మిస్ అవుతానే ఉంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రతిసారి మీకు ఇలాంటి సిచ్యువేషన్సే వస్తుంది. హ్యాండ్ ఆఫ్ సిచ్యువేషన్, బ్లాక్ అండ్ బ్లాక్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మీరు 100 సార్లు ప్రామిసులు చేర్చుకున్నా, 100 సార్లు మీరు బాధపడుతున్నారని తెలిసిన మీ పార్ట్నర్ అదే రిపీట్ చేస్తున్నారంటే వాళ్ళ కర్మ అది, అంతే. వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఏంటంటే మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది మీ కర్మ. ఎందుకంటే మీ లైఫ్లో కూడా వాళ్ళకి సంబంధించిన మీ బ్యాడ్ కర్మ క్లియర్ అయ్యే వరకు వాళ్ళ ఆలోచనలో నుంచి మీరు బయటకు రాలేరు. ఈ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. మీ ఇద్దరు రిలేషన్ కూడా ఎట్లా అంటే చాలా షార్ట్ టర్మ్గా జరిగింది. మేబీ కొంతమందిలో ఒక 1 వీక్, మ్యాక్సిమం ఒక 1 month ఈ డిస్టెన్స్లోనే మీ రిలేషన్షిప్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఎందుకంటే ఒకరంటే ఒకటి అంత తొందరగా అర్థం చేసుకున్నాం అన్న ఫీలింగ్లో మీరుండి రిలేషన్లోకి వచ్చారు. కానీ మీరు రిలేషన్ని కొంచెం టైం తీసుకుని రిలేషన్షిప్లో ఎంటర్ అయినడితే ఇప్పుడున్నంత పెయిన్ కానీ ఇప్పుడున్నంత కన్ఫ్యూజన్ కానీ మీకు ఎప్పుడు ఉండేది కాదు. కన్ఫ్యూజన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. మీకు ఏంటంటే అటు వదిలేకపోతున్నారు. ఇలాని పట్టుకున్నా కూడా మరి మోసం చేసే వాళ్ళని ఎంతవరకు పట్టుకుంటామని అనిపిస్తుంది. అలానే వదిలేసి ఉండలేని సిచ్యువేషన్ అయ్యింది. సో మీకు అనిపిస్తుంది ఈ రిలేషన్ వదిలేద్దామా, ఉందామా, లేకపోతే వాళ్ళ గురించి బాధపడుతూ స్టక్ అయిపోదామా, మళ్ళీ వస్తారా ఇలా డైలమాలోనే ఉన్నారు. మళ్ళీ వస్తే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే వద్దు, ఇలాంటి వాళ్ళని నా లైఫ్లోకి ఎంటర్ చేయకూడదు, ఇలాంటి వాళ్ళకి బుద్ధి దేవుడే చెప్తాడు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళకి దేవుడు ఎలా అయినా వాళ్ళ కర్మ అనుభవించేలా చేయాలని మీరు ఒక సైడ్ ఆలోచిస్తున్నారు. ఇంకొక సైడ్ ఏంటంటే లేదు, వాళ్ళు రియలైజ్ అవ్వాలి, రియలైజ్ అయ్యి మన లైఫ్లో మళ్ళీ రావాలి. ఎందుకంటే వాళ్ళ మెమరీస్ కానివ్వండి, వాళ్ళ ఎడిక్షన్లో నుంచి మీరు బయటకు రాలేకపోతారా, వాళ్ళ ఎలా ఆలోచనలో నుంచి వాళ్ళే కావాలని అనిపిస్తుంది. వాళ్ళు ఎంత మోసం చేసినా కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మెమరీస్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. కాబట్టి సెల్ఫ్ హీలింగ్. ఐ విల్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ పీస్. సో మీరేంటంటే చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళ ఎడిక్షన్లో నుంచి బయటకు రావడానికి, మీ మైండ్ సెట్ని మార్చుకోవడానికి. మెడిటేషన్ లాంటివి కానివ్వండి, యోగా లాంటివి కానివ్వండి, ఇంకోటి ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నారు ఆ పెయిన్లో నుంచి బయటకు రావడానికి. కానీ మీరు అంత ఈజీగా రాలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నా కాబట్టి ఇప్పుడు కొంచెం చేంజ్ అనేది వచ్చింది. ఒక 20 to 30% వరకు కొంచెం చేంజ్ అవుతున్నారు. కానీ ఆ పెయిన్ చూడండి, ఆ పెయిన్ మాత్రం మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మైల్ స్టోన్, అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ us. మీరు అనుకుంటున్నారు మీ ప్రేమ అంటే మీ పార్ట్నర్ సంబంధించింది కాదు, మీ ప్రేమ మాత్రం స్ట్రాంగ్ అనమాట. అందుకే నా ప్రేమ నిజం కాబట్టే మళ్ళీ తిరిగి రావాలి, వాళ్ళు ఎన్ని మోసం చేసినా కూడా మళ్ళీ మార్చుకోవాలి అన్న విధంగా మీ లవ్ మీద మీకు నమ్మకం ఉంది. యువర్ ఫ్రెండ్ ఆర్ జెలసీ విత్ అవర్ రిలేషన్ బిహేవియర్. ఫస్ట్లో అనిపించింది ఎవ్వరికి లేనంత మంచి పార్ట్నర్ నాకు లైఫ్లోకి వచ్చారు, అందరికన్నా బెస్ట్ పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. మీ రిలేషన్ చూసి మీరే జెలసీగా ఫీల్ అయ్యారు అప్పుడు. తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎందుకు ఇలాంటి రిలేషన్లోకి వచ్చాము, మళ్ళీ మీ పార్ట్నర్ తొందరగా రావాలి, వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఈ పెయిన్లో నుంచి బయటకు రావాలి, మేమిద్దరం లైఫ్ లాంగ్ ఈ రిలేషన్ని ఇలానే కంటిన్యూ చేయాలి అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు. సో ఇదనమాట. చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీకు అనేది మీ పార్ట్నర్ విషయంలో. ఆకర్షణ ధర్మము. అయస్కాంతంలాగా ఉంటూ మీరు పొందాల్సినవన్నీ ఆకర్షించండి. ఉపేక్షించు. మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి. మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు. అంతా మన మంచికే. ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. గురువులు మన ఎదుగుదలకు మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ మీకుందో
దేవుడు మీకు కర్మ క్లియర్ చేయడానికి మాత్రమే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది సిచ్యువేషన్ అనేది వచ్చింది. కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయకపోవడం వల్లనే మీరు ఈ రిలేషన్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే వాళ్ళకు చేసిన మోసం మీకు తెలుసు, వాళ్ళు మిమ్మల్ని అవసరాలకి వాడుకున్నారని తెలుసు, మోసం చేసి వెళ్ళిపోయారని చెప్పు, మళ్ళీ వచ్చినా కూడా మోసం చేయడానికే వస్తారని తెలుసు, దాని మీద ఆ కర్మ అనేది క్లియర్ చేసుకోవడానికి మీరు రెడీగా లేరు. ప్రతిసారి కూడా ఒక మిస్టేక్ జరిగిందని ఆ మిస్టేక్లో నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. లైఫ్ లెసన్ అనేది నేర్చుకోవాలి. మళ్ళీ ప్రతిసారి అదే తప్పు చేసుకుంటా ఉంటే ఇంక లైఫ్ లెసన్ ఎప్పుడు నేర్చుకుంటారు? లైఫ్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. సో దేవుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కల్పించాడంటే అది మీ కర్మ మీకు క్లియర్ చేయడానికి మాత్రమే. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా అదే ఫ్లోలో వెళ్తూ ఉంటే అది మీ ప్రాబ్లమే అవుతుంది. అయస్కాంతం లాగా ఉండు, మీరు పొందాల్సిన వాటిని ఆకర్షించండి. మీ పార్ట్నర్కి అట్రాక్ట్ అయిపోయి మ్యాగ్నెట్ లాగా, మీ పార్ట్నర్కి ఐరన్ లాగా మీ మ్యాగ్నెట్ అట్రాక్ట్ అయినట్టు మీరు వెళ్ళి అట్రాక్ట్ అవ్వడం కాదు, మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చే విధంగా. ఇప్పుడు రేపు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలనేది దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే లైఫ్లో లెసన్ నేర్చుకున్నారో ఆ లెసన్తోనే మీరు లైఫ్లో ముందుకనేది వెళ్ళాలి. అంతేగాని మీ పార్ట్నర్ గురించి బాధపడుతూ, మీ పార్ట్నర్ చేసిన మోసాల గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ రాలేదని ఫీల్ అవుతూ ఉండడం వల్ల ఏం వస్తుంది? మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి. మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వదు. ఇప్పుడు జరిగిపోయిందని మనం ఎంత చేసినా 1 మినిట్ తీసుకురాగలమా? తీసుకురాలేము కదా. మోసం చేసిన దాన్ని రివర్స్ చేయగలమా? చేయలేము కదా. 1 మినిట్ కూడా బ్యాక్ తీసుకురాలేనప్పుడు ఎందుకు? అది హ్యాపీనెస్ అయితే ఒక స్వీట్ మెమరీస్ లాగా పెట్టుకోవాలి. ఒక బాధ, ఒక పెయిన్ అయినప్పుడు ఎందుకు దాన్ని తీసుకుని మోసుకుని వెళ్ళడం ఎందుకు? వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బయటకు వచ్చేస్తారు మీరు ఆ పెయిన్లో నుంచి. అంతా మన మంచికి ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తప్పకుండా అది మీకు ఏదో ఒక రూపంలో గైడెన్స్ అనేది వస్తుంది. మేబీ ఇలాంటి టారో రీడింగ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎవరో ఒకళ్ళు మీకు మీ వెల్ విషర్స్ అని మీకు కావాల్సిన వాళ్ళు కానివ్వండి, మీ మంచి కోరుకునే వాళ్ళు మీకు ఏదైనా చెప్తే కనుక మీ లైఫ్ విషయంలో, మీ పార్ట్నర్ విషయంలో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. సో మీకు ఫర్దర్గా ఈ కర్మ క్లియర్ అయిపోయి ముందుకు వెళ్ళడానికి మాత్రమే వాళ్ళు మీకు లైఫ్ లెసన్ అనేది అండ్ ఒక ఒక దారిని చూపిస్తున్నారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలని చెప్తున్నారనమాట. సో బాబా, సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.